రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్‌స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. నిడదవోలు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనసేన నేత కందుల దుర్గేష్కు పర్యాటక సినిమాటోగ్రఫీ బాధ్యతలు లభించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీకి త్యాగం చేసి నిడదవోలు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆయన త్యాగానికి, సాహసోపేత నిర్ణయానికి ఫలితంగా ఏపీ నూతన కేబినెట్లో మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి పదవుల కేటాయింపు తర్వాత శుక్రవారం ఆయన రాజమహేంద్రవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి స్థానిక R&B అతిథి గృహంలో ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని జనసేన వర్గాలు తెలిపాయి. 93% సీట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజుతో ఏపీలో కూటమి పాలన మొదలైందన్నారు. తన కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని, ఆనాడు అలిపిరిలో వెంకటేశ్వర స్వామి తనను రక్షించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వామి ఆశీస్సులతోనే ఎన్నికల్లో విజయం సాధించానన్నారు. టీడీపీతోనే ప్రక్షాళన మొదలవుతుందన్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్పారు. 2047లోగా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలన్నది తన విజన్ అని అన్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టడమే తన తక్షణ లక్ష్యమన్నారు. తిరుమల ఎక్స్ప్రెస్ రైల్ నెంబర్ జూలై 1వ తేదీ నుంచి మారనుంది. విశాఖపట్నం, కడప, విశాఖపట్నం మధ్య తిరుపతి మీదుగా నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ 17488 ఆర్ 17487 నెంబర్తో నడుస్తోంది. జూలై 1వ తేదీ నుంచి ఈ రైలు 18521/18522 నెంబర్తో నడవనున్నట్లు విజయవాడ డివిజన్ రైల్వే PRO నుస్రత్ ఎం మంద్రాపూర్కర్ వెల్లడించారు. తన మామ పేరిట ఉన్న 300 కోట్ల ఆస్తిని కాజేసేందుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కోడలు ₹1 కోటి సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో తాజాగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్కు చెందిన అర్చన మనీష్ పుట్టేవార్ ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తోంది. ఆమె భర్త మనీష్ డాక్టర్. అయితే అర్చనకు మామ పురుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్నుపడింది. అత్త శకుంతల అనారోగ్యంతో ఎలాగూ మంచం పట్టింది. మామను కూడా అడ్డు తొలగించుకుంటే ₹300 కోట్ల ఆస్తి మొత్తం తన సొంతం అవుతుందని కుట్ర పన్నింది. తన భర్త వద్ద డ్రైవర్గా పనిచేసే బగ్డే, అతడి స్నేహితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్కు ₹1 కోటి ఇచ్చి మామను అంతమొందించే పని అప్పగించింది. దీంతో వారు 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటికి వస్తుండగా బగ్డే, అతడి మిత్రులు కారుతో ఢీకొట్టి వేగంగా పరారయ్యారు. ఈ ఘటనలో పురుషోత్తం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల దర్యాప్తులో కోడల నిర్వాకం బయటపడింది. అర్చన టౌన్ ప్లానింగ్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో బయటపడింది. సూత్రధారి కోడలతో సహా నిందితులను నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి శృంగేరి శంకర మఠం ధర్మాధికారిగా శ్రీ వేలూరి వెంకట్రామయ్య నియమితులయ్యారు. శృంగేరిలోని శ్రీ శారదాపీఠంలో బుధవారం నాడు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ కరకమలాల మీదుగా ఈ మేరకు నియామకపు ఉత్తర్వులను శ్రీ బాలాజీ అందుకున్నారు. శృంగేరి పీఠం శాస్త్ర పండితులు మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, ఇతర మఠాధికారులు బాలాజీ దంపతులకు అభినందనలు తెలిపారు. దశాబ్దాల పాటు రాజమండ్రి శృంగేరి శంకరమఠం ధర్మాధికారిగా వ్యవహరించిన న్యాయవాది శ్రీ మామిడన్న శేషగిరిరావు ఇటీవల కన్నుమూయడంతో ఈ నియామకం అవసరమైంది. రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్‌స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456.
నమస్కారం, మీరు చూస్తుంది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించండి, వైద్య సిబ్బందికి సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైసీపీ సహనాన్ని పరీక్షించొద్దన్న బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని, దాడులకు ప్రతిదాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిక. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, వెంకయ్యనాయుడు, చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుక కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, వెంకయ్యనాయుడు, చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ లిస్టులో చోటు దక్కింది. టీడీపీ నుంచి చంద్రబాబుతో పాటు మొత్తం 20 మంది కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి లభించింది. జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు మంత్రివర్గంలో చోటు లభించింది. 8 మంది బీసీలు, 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లు, 2 ఎస్సీలు, ఎస్టీ 1, మైనార్టీల నుంచి 1, వైసీల నుంచి 1 పదవి వరించింది. మొత్తంగా 17 మందికి జాక్పాట్ తగిలింది. వీరంతా తొలిసారి మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ,
పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహరన్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతున్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు
250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ శిక్షణా కార్యక్రమం ప్రారంభోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఇప్పటివరకు 256 మంది అనుభవజ్ఞులైన డ్రైవర్స్ ను సమాజానికి అందించినట్టు కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ శిక్షణా కార్యక్రమం ప్రారంభోత్సవ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొని శిక్షణలో పాల్గొన్న డ్రైవర్స్ కు మెటీరియల్ ను అందించి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెవీ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్ రామారావు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, శిక్షణలో ఉన్న డ్రైవర్లు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు కావాల్సింది అర్జెంట్ ఏమంటే డ్రైవర్. నిజంగా వెహికల్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి పర్ డే, దానికి మించి డ్రైవర్లు అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక బస్సు ఉంది, ఆ బస్కి ఎంతమంది డ్రైవర్ కావాలి? యాక్చువల్ చెప్పాలంటే బస్ 24 hours నడదు. ఇక్కడ ఇన్కేస్ 24 hours నడిచే వెహికల్స్ ఉన్నాయనుకో, 3 కావాల్సి వస్తారు. ఇంకా 8 hours కానీ డ్యూటీ ఎవరు చేయలేరు కదా. అంటే మనకి ఇప్పుడు మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ చూడు, చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషన్. మీరు ముక్కు మొహం తెలియని కూడా సమాజసేవ చేస్తారు కదా, మీరు చేసేది అనమాట సమాజసేవ. మీరు సమాజసేవ ఎలా చేస్తారంటే నాకు ఎవరో తెలియదు, ఎందుకో తెలియదు, హాస్పిటల్కి వెళ్ళాలి, కాల్ చేయగానే పరిగెట్టలేదు. మీరు హార్ట్ అటాక్ వస్తుంది నచ్చి ముందు అర్జెంట్ ఎవరు చేస్తారు? అంబులెన్స్, వీళ్ళైతే అంబులెన్స్ చేస్తారు, లేకపోతే పక్కన ఉన్న ఆటోకు, ట్యాక్సీకు, కార్కు చేస్తారు. డ్రైవర్తో పాటు రిపేర్స్, మెయింటెనెన్స్, రిపేర్స్ ఐడెంటిటీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిటీ, ఇవన్నీ నేర్చుకుంటానికి ఒక గెస్ట్ స్కూల్ ఆర్టీసీలో స్కూల్ అందరూ స్కూల్ దేనికోసం వస్తారు? నేర్చుకుంటారు. నేర్చుకుంటూతో పాటు ఇక్కడ మీరు నిజంగా చెప్తారంటే ఒక ప్రాక్టికల్ ల్యాబ్ ఉన్నట్టు లెక్క. మీరు ఏ స్కూల్కి వెళ్ళండి, ఇంత ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రైన్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే డ్రైవింగ్లో రకరకాల టెక్నిక్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పటివరకు మీరు అందరికీ డ్రైవింగ్ వచ్చారు, కానీ ఇప్పటి నుంచి మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి బెస్ట్ డ్రైవర్స్గా సొసైటీలో. బెస్ట్ డ్రైవర్ అంటే ఏంటంటే ఒకటి వాహనాలను బాగు చేయడం అన్నమాట, అలాగే సమాజానికి కూడా మీరు ఉపయోగపడతారు. ఎందుకంటే పొరపాటు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు డ్రైవ్ చేసుకుంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగినప్పటికీ వెంటనే అందరూ పారిపోతారు, అవునా కదా? ఈ రోజున చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవరన్నా అక్కడ యాక్సిడెంట్ అయ్యి విక్టిమ్ రోడ్డు మీద ఉంది, గాయపడ్డ వ్యక్తి కానీ మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చు. ఆ విషయం చాలా తక్కువ మంది డ్రైవింగ్లో మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. మా ఏపీఎస్ ఆఫీసులో మా దగ్గర డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, మంచి అనుభవం గల డ్రైవరు, మొత్తం చాలా ఎక్కువ సర్వీస్ చేసిన అనుభవం ఉంది. యాక్సిడెంట్స్ లేకుండా మంచి మైలేజ్ సాధించినటువంటి అనుభవం ఉంది. అది ఆ విధంగా మీ అందరికీ కూడా అతని యొక్క అనుభవంతో మీకు మా యొక్క ఆర్టీసీ ట్రైనింగ్ బస్ మీద మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. మీ యొక్క పూర్తి శిక్షణ కాలంలో అన్ని అడిగి నేర్చుకుని ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అయ్యి మంచి పర్ఫెక్ట్ అయ్యి హెవీ డ్రైవర్గా మీరు సెలెక్ట్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఈ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. దానికి స్లాట్ తీసుకుంటారు. మీరు ఆల్రెడీ మీరు లెర్నర్ లైసెన్స్ తీసుకున్నారు కదా, సో మీరు అందరూ లెర్నర్ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి తర్వాత శిక్షణ అయిపోయిన తర్వాత వాటిని టెస్ట్ పంపించడం జరుగుతుంది. టెస్ట్లో మామూలుగా అందరూ కూడా పాస్ అవుతారు, ఆల్మోస్ట్ అందరూ కూడా పాస్ అవుతారు. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం బస్సు మీద, ఏదో ట్రైనింగ్ లేకుండా సర్టిఫికేట్ ఇచ్చేది పరిస్థితి. సో మీరు బస్సుని ఎలా డ్రైవ్ చేయాలా, ఎలా మూవ్ చేయాలా, ఎలా కంట్రోల్ చేయాలా, నైట్ టైం ఎలా డ్రైవింగ్ చేయాలా, డే టైం ఎలా డ్రైవింగ్ చేయాలా, కొండ ప్రాంతం ఎలా డ్రైవింగ్ చేయాలా, మళ్ళీ మైదానంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, వర్షాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, శీతాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, జనసమ్మర్దంగా ఉన్నప్పుడు ఎలా డ్రైవింగ్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు చక్కగా నేర్పించడం జరుగుతుంది. ₹3తో 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్,
ఇవన్నీ కేవలం ₹3 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. భీమవరం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని పీహెచ్సీల వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని, ఇందుకు వైద్యాధికారులు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని పీహెచ్సీల వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% డెలివరీలు జరగాలని, తక్కువగా డెలివరీలు జరుగుతున్న ఆసుపత్రులను సమీక్షించుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓకు సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా సమాచారాన్ని సేకరించి ఎక్కడైనా డెంగీ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దోమలను అరికట్టేందుకు చేపట్టాల్సిన పారిశుధ్యం పనులపై ప్రాంతాల వారీగా సమీక్షించారు. ₹3తో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కాకినాడ జిల్లా అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. బుధవారం కలెక్టరేట్ వివేకానంద హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించే కార్యక్రమానికి కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి ఎస్ భరణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు బుధవారం గన్నవరం కేసరపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించిన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మున్సిపాలిటీలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 19 LED స్క్రీన్లు, టీవీ సెట్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జిల్లా వాసులు చూశారని ఆయన తెలిపారు. ₹3తో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంగన్వాడీ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐసీడీఎస్ పీడీ ప్రవీణ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రావణయ్యపేట ఈశ్వరనగర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ పీడీ ప్రవీణ హాజరయ్యారు. సిడిపిఓ వై లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మార్తమ్మ, ఈశ్వరనగర్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు మనం కండక్ట్ చేసుకుంటున్నామంటే సాధారణంగా మన అంగన్వాడీ సెంటర్లో చదివి 5+ 5 సంవత్సరాలు దాటిన పిల్లల్ని ప్రైమరీ స్కూల్ పంపిస్తాం. అది సర్వసాధారణంగా జరిగిపోతుంది. అయితే ఈ అసలు పూర్వ ప్రాథమిక విద్య విశిష్టత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది పిల్లలకు తెలియజేయడం, పిల్లలు చక్కగా యాక్టివ్గా ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే జరుపుకొని చక్కగా కోర్టు ఆ టోపీ ఈ మన సర్టిఫికేట్ ఆర్డర్ అనేది ఇవ్వడంలో వాళ్ళ ఉత్సాహంగా ప్రైమరీ స్కూల్లో జాయిన్ అవుతారని, అలాగే తల్లులు కూడా ఒక తృప్తి ఉంటారు, ఈ స్కూల్లో చదివేరు పిల్లలు అనే ఒక గుర్తింపు, ఒక తృప్తి ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ద్వారా నిర్వహించబడుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సంవత్సరం అంతా కూడా పిల్లలు నేర్చుకున్న కార్యక్రమాల మీద ఎవరైతే 5+ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాథమిక పాఠశాలకు పంపించే ముందు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రీ స్కూల్ కంప్లీట్ చేసుకొని ఉన్నవారో వాళ్ళందరికీ కూడా ప్రీ స్కూల్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలు ఎదిగిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఫొటోస్ అవి చూసుకొని ఎంజాయ్ చేస్తారు. తల్లులు కూడా వాళ్ళ పిల్లలు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు మేము యాక్టివిటీస్ ఇక్కడ చేయించడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారో దాన్ని చూసి తల్లులు సంబరపడుతున్నారు. సో ఈ 5 సంవత్సరాల లోపు పిల్లలకు మనము అంగన్వాడీ కేంద్రాల్లో రెడీనెస్ యాక్టివిటీస్ నేర్పిస్తాము. అలాగే ప్రథమ వారి సహకారంతో ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్గా పిల్లలకు నేర్పించడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే ఫిజికల్ డెవలప్మెంట్కి మనం ఇచ్చే న్యూట్రిషన్ కూడా సపోర్ట్ ఇస్తుంది. తల్లులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని ఇక్కడ సేఫ్గా ఉంటారనే ధైర్యంతో పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి మరి సాయంత్రం మళ్ళీ 4 గంటలకు పిల్లలు తీసుకొని వెళ్తున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో వేడివేడిగా ఆహారం సర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అలవాట్లను కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్పించడము, అలాగే పిల్లల్ని మధ్యాహ్నం సెంటర్లోనే నిద్రపుచ్చటము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అలాగే ఖచ్చితంగా ప్రతి నెల కూడా ఎత్తు బరువు చూసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మంచి పునాదులు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాలన్నింటినీ సేవలను సద్వినియోగం పరచుకోవాలని నేను కోరుతున్నాను. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాగే కొనసాగితే సహించే ప్రసక్తే లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంయమనం పాటిస్తున్నామని అన్నారు. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని, టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే తిప్పికొట్టాల్సి వస్తుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి సహకరించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు, సిబ్బందికి, నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు కానున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను అమాయకులు, ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఉంటారు, కమ్యూనిస్టులకు ఉంటారు, బీజేపీకి ఉంటారు, జనసేనకు ఉంటారు, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా ఉంటారు. వాళ్ళు చేసిన తప్పేం ఒక పార్టీలో కార్యకర్తగా ఉండడం, ఒక పార్టీలో నాయకులుగా ఉండడం తప్ప ఏ పార్టీకైనా కూడా, ఏ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు, నాయకులు అనే వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో మరి వాళ్ళు తప్పు చేసినట్టుగా ఆ పార్టీలోనే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండడమే ఒక నేరంగా భావించి ఈరోజు దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అధికారం ఇచ్చినారు. మీ అధికారంతో ఏదైనా మంచి పనులు చేసి మంచి
పేరు సంపాదించుకోండి, అంతే తప్ప ఈ దాడులు చేసి ఏదో ప్రజలను బెదిరిస్తే మళ్ళీ మాకు ఇంకా అధికారం వస్తుంది అని చెప్పి ఆశపడతా ఉన్నారు. ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, గతంలో కూడా చూసాము. ఎంతో 30-35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎన్నో ఒడిదడుకులు వచ్చినాయి. గెలిచినాము, ఓడినాము, అన్నీ చూసినాం. ఈరోజు ఈ దాడులు అనేది మాత్రం సహించేది లేదు, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే మనిషికి కూడా ఒక సహనం అనేది కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో గెలిచినారు, వాళ్ళు సంతోషంగా గ్రామాల్లో సంబరాలు చేసుకుంటా ఉన్నారు, దానికి తప్పేం లేదు. అంతేగాని గ్రామాల్లోకి వచ్చి క్రాకర్స్ కాల్చి ఇళ్ళల్లోకి వేయడము, మహిళలు అనేది కూడా చూడకుండా ఆ ఇళ్ళ మీద రాళ్ళు వేయడము, ఇనుప రాడ్లతో కర్రలతో ఇళ్ళ మీద పడి కొట్టడము, దాడులు చేయడం, ఇది ఏం సంస్కృతి? ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఏనాడైనా ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? గత 5 సంవత్సరాల క్రితం కూడా మేము కూడా ఎమ్మెల్యే గెలిచినాం. ఏ గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగిందా? ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించినారు, మమ్మల్ని గెలిపించినారు. 5 సంవత్సరాలు ఏం చేయాలా, ప్రజలకు ఏం మంచి చేయాలని ఆలోచన చేసింది తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే విషయంలో కానీ, అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయంలో ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి మీరు కూడా మరి తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచన చేయండి. ఇది మంచి పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ మీరు దాడులు చేస్తే మేము ఊరుకునేది లేదు. తప్పకుండా మళ్ళీ ప్రతి దాడులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. మీ కేసులకు కానీ తప్పుడు కేసులకు భరించి ఏదో పోలీసులు కేసులు పెడితే భయపడతారనుకుంటా ఉన్నారు. ఈ కేసులన్నీ ఎప్పుడో చూసి వచ్చినాము, అన్నీ చూసినాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి సహనం అనేది కొంతవరకు ఉంటుంది. ఆ సహనం అనేది నశించిన తర్వాత ఏం జరుగుతుందో చేసేదానికి కూడా వెనకాడం. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ యొక్క పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మీరు తెలియజేయవలసిందిగా నేను తెలుగుదేశం నాయకులకు కోరుతాను. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గూడూరు పట్టణంలోని ప్రజలు తిలకించేలా పాత బస్టాండ్ సెంటర్ వద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని సంఘం థియేటర్ సెంటర్ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ను ప్రజలు ఆశీర్వదించారని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నానాజీ, శ్రీనివాసులు, చెంచురామయ్య, వెంకటేశ్వరులు, శివకుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన 1982 మార్చి 29 జరిగింది. 9 నెలల్లో నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి అధికారాన్ని చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1995 అక్టోబర్లో సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 1999లో కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం జరిగింది. 2014లో నూతనంగా ఏర్పడిన నవ్య ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక సీనియర్ వ్యక్తి ఉండాలా, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలా, అభివృద్ధిగా నడిపించే వ్యక్తులు కావాలని ఆలోచించి ఆశించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవడం జరిగింది. 2014లో 2019 ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాను, ఒక్కసారి ఛాన్స్ ఉందని ఒక దుష్ట శక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ దాంతో ప్రవేశించి అవినీతి అక్రమ అరాచక పాలన నాటి పలికి ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఈరోజు ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లో బాగుపరచాలా, ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోవాలి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలా అని ఆలోచించారు, ఆశించారు. వాళ్ళ ఆలోచనని, వాళ్ళ ఆశల్ని అమలు జరిపి ప్రతి వ్యక్తి కూడా
తెలుగు ఎన్డీఏ కూటమి ఓటేయాలని ఆశించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచించారని ఉద్దేశం. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పాసిం సునీల్ కుమార్ గారు స్థానికులు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా కాలేజీలో చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 1995లో గూడూరు పురపాలక సంఘానికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీతో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబుని చేయాలా, గూడూరు పట్టణ శాసనసభ్యుడిగా మన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ని గెలిపించాలని వాళ్ళు ఆశించి వాళ్ళ ఆలోచనల్ని అమలు జరిపి ఈరోజు మన యొక్క డాక్టర్ పాసిం సునీల్ కుమార్ని 21,192 ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మహారాజా దాబాలో అనిల్ కుమార్ అనే వ్యక్తిపై బీర్సీసాతో దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మహారాజా దాబాలో దారుణం చోటు చేసుకుంది. రేటికల నందీశ్వర్ అనే వ్యక్తి అనిల్ కుమార్ అనే వ్యక్తిపై జూన్ 5న మద్యం బాటిల్ బీర్ సీసాతో తలపై దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్నగర్ పట్టణంలో ప్రతిరోజు ఇలాంటి దాడులు నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కడప జిల్లా మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్లోని ప్రధాన రహదారిలో పెను ప్రమాదం సంభవించింది. కడప జిల్లా మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్లోని ప్రధాన రహదారిలో త్రుటిలో పెను ప్రమాదం సంభవించింది. నెల్లూరు రోడ్లోని HP పెట్రోల్ బంక్ ట్యాంక్లోకి వర్షపు నీరు చేరింది. పెట్రోల్తో కలుషితమైన ఆ నీటిని రోడ్డుపైకి వదిలారు. అయితే ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు స్పందించి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. పెట్రోల్ యాజమాన్యం ఇలా చేయడం సరికాదని, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టవద్దని అసహనం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం. చంద్రబాబు తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించండి, వైద్య సిబ్బందికి సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైసీపీ సహనాన్ని పరీక్షించొద్దన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని. దాడులకు ప్రతిదాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిక. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.